టీడీపీని వీడిన మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబు నాయుడికి ఓ విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం ఒక పోస్ట్ పెట్టారు. ఆయన తమ్ముడు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ కంపెనీకి భూ కేటాయింపుల గురించి ఆయన పలు విషయాలు పేర్కొని దీనిపై పునరాలోచన చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. కేశినేని నాని ఏమన్నారంటే, మీరు విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీకి భూములు కేటాయించినందుకు అభినందిస్తున్నాను. మీరు ఈ విధంగా ఐటీ కంపెనీలను ప్రోత్సహించడం వలన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. కానీ దీంతో పాటు కొత్తగా ప్రారంభించిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా 60 ఎకరాలు కేటాయించడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిలో 3.5 ఎకరాలు విశాఖ ఐటీ పార్కులో, మరో 56.36 ఎకరాలు భీమిలి సమీపంలో కాపులుప్పాడ వద్ద కేటాయించబోతున్నట్లు పేర్కొన్నారు. సదరు కంపెనీ 5,728 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కానీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మరికొందరు వ్యక్తులు కలిసి ఈ భూ కేటాయింపు కంపెనీని సృష్టించి పెద్ద కుంభకోణం చేయబోతున్నట్లు భావిస్తున్నాను. గతంలో అబ్బూరి సతీష్ తదితరులు 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నాక బోర్డు తిప్పేశారు. ఈ కంపెనీలో డైరెక్టర్గా చెప్పబడుతున్న అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి చదువుకున్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. కనుక సతీష్ ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ వెనుక ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారని నమ్ముతున్నాను. ఓ ఎంపీగా కేశినేని శివనాథ్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఈ భూ కేటాయింపులు జరిపించుకున్నారని భావిస్తున్నాను. గతంలో వీరు ఇసుక, ఫ్లై యాష్, మట్టి తవ్వకాలు, జూద గృహాలు, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అక్రమాలకు పాల్పడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇందుకుగాను వీరు మంత్రి నారా లోకేష్ పేరు కూడా ఉపయోగించుకున్నట్లు, ఆయన కోసమే ఇవన్నీ చేస్తున్నట్లు చెప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు విశాఖలో అత్యంత విలువైన ఈ భూములను సొంతం చేసుకునేందుకు డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి కేటాయింప చేస్తున్నారని భావిస్తున్నాను. భూ కేటాయింపులకు కొద్ది రోజుల ముందుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. దానికి డేటా సెంటర్ ఏర్పాటులో ఎటువంటి పూర్వ అనుభవమూ లేదు. కనుక ఇటువంటి వారికి విలువైన భూమి కేటాయించటం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చాలా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తున్న మీకు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూ కేటాయింపులు తక్షణం రద్దు చేసి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాను అని మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం ఓ పోస్టు పెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ కేశినేని శివనాథ్ ఇంకా స్పందించాల్సి ఉంది.